సంతోషమా బాధ ఆకలేస్తుంది అన్నవారు హల్లెలూయా ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ ప్రార్థనకి 5 దినాల ఉపవాస ప్రార్థన పండుగలు ప్రారంభించబడి చివరి క్షణం నేను అనుకున్న సమయం అయిపోయినది. చాలా 2 గంటలకి ముగింపు. ఆమేన్. ముగింపు అంటే ప్రార్థన అయిపోతుంది 2 గంటలకల్లా. కొన్ని నిమిషాలు ఈ సాక్ష్యముల యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నప్పుడు బెతెస్దా కోనేటి యొద్ద ఒక వ్యాధిగ్రస్తుడు అక్కడ ఉన్నాడండి. ఆయనంతా స్వస్థత కొరకు అక్కడికి వచ్చారు. కానీ ఒక్కొక్కరు వస్తున్నారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ వ్యక్తి అంతా అలాగే ఆ బెతెస్దా కోనేటి యొద్ద కూర్చొని ఉన్నాడు. చాలా మందికి ఒక అరగంట అంటే విసుగుదల వచ్చేస్తుంది, గంట అంటే విసుగుదల వచ్చేస్తుంది. కానీ బెతెస్దా కోనేటి యొద్ద ఉన్న మనుషులు వారు స్వస్థత పొందుతారని దేవుని మాట. అందరూ స్తోత్రం చెప్పండి. వినపడతలా? హల్లెలూయా. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను ఒక అమూల్యమైన మాట. దేవుని వాక్కు విన్నప్పుడంట ఆ మాటలు మనకేమవ్వాలంటే ఒక మాధుర్యముగా మార్చబడాలి. ఈ కూర్చున్న స్థలములో అందరూ కూడా సాక్ష్యం చెప్తారు. ఆ కుర్చీలో ఉన్న మా బ్రదర్స్ దయచేసి క్షమించండి, ఎక్కువ మందికి అవకాశం లేదు, కొంతమందికి మాత్రమే అవకాశం ఇచ్చాను. అదిగో నాన్నగారు, పాస్టర్ గారు, నాన్నగారు ఉన్నారు. వస్తారు, త్వరగా ముందుకు వస్తావా? ఆయన తొందరగా 2 నిమిషాలు రావాలి. అందరూ కూడా సాక్ష్యం చెప్పారు. స్తోత్రం చెప్పండి. ఎందుకో వంకరగా ఉంది. ఏదో హల్లెలూయా. నాకు వినపడలేదు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా లేవలకు వంకరగా ఉంది. మనం దేవుని బిడ్డంట సరిగా చక్కగా నరపుత్రుడా నిన్నుతో మాట్లాడాలి, నువ్వు సరిగా నిలబడి అంటారు. మనమంతా నేను నిలబడలేమండి అంటారు. ఈరోజు ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే, ఈ నడిచేవాడు నడవక అటు ఇటు చూస్తున్నారంట. అండ్ బాబారావు గారు ఎటు చూస్తున్నారంట? అటు ఇటు కాదంట, మనం స్ట్రైట్ గా చూసేవాడు. ఆమేన్. హల్లెలూయా. రమేష్ చేతులు హల్లెలూయా. సాక్షి చెప్పమంటే అమ్మాయి ఒక్కటే వచ్చింది. రమేష్ ఏమయ్యా ఫోన్ చేసి సంపేస్తా ఉంటాం. దేవుడు మిమ్మల్ని బాగు చేశాడా? ఏడుస్తున్నప్పుడు ఎలాగా? మూడు వంకర పచ్చివాతం వచ్చి విజయవాడ ముందు అన్నారు కదా, ఆ ముందు వల్ల మీరు వచ్చినాక ఈ తగ్గిన తర్వాత ఈ ప్రార్థన కూర్చోం ఇంటికి. మొట్టమొదటి ప్రార్థనగా మూడు వంకర ఆ కాలు మామూలు పాస్ వచ్చాయి. కాకపోతే ఆ ముందులో బలహీనత వల్ల కొంచెంగా మందం ఉంది, కానీ చాలా మటుకి తగ్గిపోయింది. మరి మీరు ఒక స్వస్థత నాకు ఈ నడువులు ఎప్పుడు అలా కాదు, ఏడుస్తూ ఉండేవాళ్ళు. చెప్పు. ఎప్పుడు ఏడుస్తానంట. నవ్వా? ఎప్పుడు సంతోషం లేదా? సంతోషం. మరి ఎప్పుడు ఏడ్చావు? ఎప్పుడు పాఠంలో వేసినప్పుడు పెళ్లి చేస్తున్నప్పుడు. హల్లెలూయా. పెళ్లి చేస్తున్నప్పుడు
కాదు కాదు నీకు బాగలేనప్పుడు ఏడుస్తూ ఉండేవాడు కదా, ఎందుకు? పెట్టలే పెట్టి బాధేసిన తర్వాత లేస్తే అవుతున్నా అయితే చెమ్ము నీళ్ళు పోసుకుని తలమే పోసుకుంటే ఏంటని కారణం అనుకుని నువ్వు ప్రార్థన చేయగానే తగ్గిపోయింది. ఎవరు బాగు చేశారు? యేసయ్యా, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవను. ఎవరు బాగు చేశారు? ఎవరు? అహరోన్ పాస్టర్ గారు కాదు, మనిషి. ఎవరంటారు? ఎవరంట? యేసయ్య బాగు చేశారు కదా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను యేసయ్యా, నీవుంటే నాకు చాలు నీవుంటే నేను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఇంటికి వస్తే 3-4 రోజులు భర్తలు తగిలి ఉండు. అసలు గుడి పడ్డాడు చెమతో వచ్చేసిందట. ఈ నాన్నగారి విషయం ఏంటంటే భయంకరంగా ఏడుస్తారు సాయంత్రం. అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు, కానీ దేవుడి నామంలో ప్రార్థించినప్పుడు చిన్న ప్రార్థన, ఆ భయం ఉందా పోయిందా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నా ఎంకెలా చూస్తాడు, నన్ను పిలుస్తాడు ఆ మనిషి. ఆ సాక్ష్యాలు చెప్పించిన మనిషి ఎవరో కాదు, రూరల్ పాస్టర్ గారు. ఆయన నీకేమవుతాడు? ఎవరు? ఏ కుమారుడు? నువ్వు కదా ఒక్కడేనా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు? ఎక్కడా? నీకు ఇంకో మాట చెప్పాను. అది అక్కడ ఒక అన్నయ్య ఉన్నాడు, పాతపడాన్ని. ఇదిగో ఇక్కడ ఒక అన్నయ్య ఉన్నాడు, ఆ చివరి ఇంకో తమ్ముడు ఉన్నాడు, అక్కడ మా బాబాయ్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరు? ఆమేన్. ఎంత మాట ఉన్నారు వీళ్ళు? బ్రదర్స్ అంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు నిలబెట్టానంటే భయంకరంగా ఏడ్చే అనుభవాలు క్షణములో యేసయ్య కొట్టివేయబడిన. ఆమేన్, హల్లెలూయా. కుటుంబ ఆశీర్వాద పండుగలో కుటుంబ ఆశీర్వాద పండుగలో ఉన్న గొప్పతనం ఏంటంటే, యోనా గ్రంథములో ఒక మాట ఉంది, ఆది కాండము నోవాహు ఒక మాట ఉంది, అపొస్తలుల కార్యములో ఒక మాట ఉంది. నేను వాక్యం తేనించట్లేదు. నోవాహు అంట ఆ తరములో దేవుడు చూసినప్పుడు అతనికి దేవుని యొక్క మహాసంకల్పం ఏంటంటే దేవుని యొక్క కృపను ప్రేమను పొందుకున్నాడు నోవాహు. అందుకే అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, దేవుని మాటను బట్టి ప్రభు చెప్పిన విధానంగా రక్షణ ఓడను ఆ మనుషుడు కట్టినాడంట. తన భార్య విషయములో తన 3 బిడ్డలు వారి కోడళ్ళందరూ కూడా రక్షణ భాగ్యాన్ని వారు పొందుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. కుటుంబం అనగా భార్య భర్తలు లేక ఇండ్లు పిల్లలు రక్త సంబంధికులు ఒక మాట ఉంది, రాహోబు అని ఒక ఆమె ఉంది. దేవుని రక్షణ ఎదిగిన ఆమె ఒక మాట అంటుంది, అయ్యా నాకు నిజమైన రక్షణ ఎంతమంది కావాలి చెప్పండి. హల్లెలూయా. ఎవరో నిద్రపోతున్నారు, చేతులెత్తండమ్మా. హల్లెలూయా. ఏంటో కష్టం, ఆకలేస్తున్నాడు. హల్లెలూయా. నా పొరుగు గంగిపోలేదు. మీరందరూ చూడండి, ఈ పేపర్లు ప్రకటించా. ఎన్ని గంటల వరకు ప్రార్థన చెప్పండి? ఎన్ని గంటల ప్రార్థన మాస్టర్ గారు? ఎన్ని గంటలకి? 3 గంటలకు కాదు. నా టైం ఇంకా ఎందుకు అనిపించింది, నాకు బాగా ఆకలేసేస్తుంది. నాకు కూడా. ఎందుకని? కారణం ఏంటో చెప్పినా, ఉపవాసాలు ఉండి ఇంకా దేవుని మాట ఏమైందంటే చాలు అని అనిపించింది. కాబట్టి 2 నిమిషాలు ఈ వాక్యాన్ని ముగిస్తూ, రాహాబు కోరుకుందంట తన తల్లి ఇంటి వారందరినీ కూడా తను ఉన్న ఇంటిలోనికి పిలిస్తే వారు రోబడి వచ్చారంట.
తన తండ్రి ఇంటి రక్త సంబంధికులందరినీ పిలిస్తే వారును వచ్చి ఆ ఇంట్లో ఉన్నారంట. ఎరుకో పట్టణం అంతా నాశనం అయిపోతుంది, కానీ ఏ ఇంటికైతే రక్షణ ద్వారము ఆ కట్టబడి ఉన్నదో వారందరూ కూడా క్షేమము కలిగి ఉన్నారంట. హల్లెలూయా. ఈ 5 దినాల ఉపవాస ప్రార్థన పండుగలో ఉపవాసము ద్వారా దేవునికి దగ్గరగా మనం వచ్చాం. దేవుని పాదాలకి దగ్గరగా మనం వచ్చాం. దేవుని బిడ్డ, ఆ ప్రార్థన బట్టి ఈ చిన్న సమయంలో మీ అందరి కొరకు ఒక ప్రార్థన చేయని ఆశపడుతున్నాను. నా వెనుక ఉన్న వారి నుంచోవాలి, అందరూ కూడా నుంచున్నట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు. లేచి నిలబడిన నీవు ఈ చివరి క్షణాల్లో ఏ ఆశతో ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలో నిలబడి ఉన్నావో, చిన్నబిడవైతే భవిష్యత్తు దీవెనికరంగా కోరుకో. యవన కుమారుడైతే యవన కుమారుడైతే రక్షణ, జాబ్, ఉద్యోగాన్ని, ఆశీర్వాదాన్ని నీవు కోరుకో. కుటుంబాన్ని కలిగిన నీవు ఫలభరితమైన కుటుంబంగా ఉండులాగున దేవుని కృప కొరకై నువ్వు చేతులెత్తు. సంతాత్మలు ఉన్నట్లయితే నీ గర్భఫలం అంతా కూడా, నీ భూఫలం అంతా కూడా దీవెనకరంగా ఈ 5 దినాలు కన్నీటి ఉపవాస ప్రార్థన పండుగలలో అది ఉపవాసము కాదు, అది పండుగ వాతావరణంగా నీ కుటుంబము నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో Be